నమస్తే అండి. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదండి. సర్పవరంలోని నేరేళ్ళమ్మ అమ్మవారు గ్రామ దేవత అనమాట అండి. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి పెడతారు. గాజులు, పువ్వులు, స్వీట్లు, బట్టలు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ సారి కింద సమర్పిస్తారనమాట అండి. గ్రామస్తులు, భక్తులుని వచ్చి అమ్మవారిని సారంతా తీసుకొచ్చి గుడిలో పెట్టి అమ్మవారిని దర్శించుకుని భక్తులు అందరూ ఇక్కడే ఆటపాటలతో గడుపుతారనమాట అండి. ఆ రోజు ఆ వచ్చిన భక్తులకి పట్టుకొచ్చిన స్వీట్లు అవి మళ్ళీ తిరిగి వాళ్ళకే ఇస్తారనమాట అండి. ఇదంతా కూడా పుల్లా శ్రీరాములు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈసారి అంతా కూడా అండి ఊళ్ళో రామాలయం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు. సర్పవరం రామాలయం ఉందన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ 4-5 వీధులు ఉన్నాయన్నమాట. ఆ వీధుల్లో కోలాటం ఆడుకుంటూ అమ్మవారికి సారి తీసుకొచ్చారనమాట అండి. ఇంకా ఊళ్ళో గ్రామ దేవతలు ఉన్నారు, వాళ్ళన్ని గుళ్ళకి వెళ్ళి తీసుకొచ్చారనమాట. నేను లాస్ట్లో వచ్చానమాట అండి. అందుకనేసి నేను ఆ వీడియో కవర్ చేయలేకపోయాను. కానీ పిల్లల డ్యాన్సులు, పెద్దవాళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి కదండి. అయినా ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఇక్కడ పూజలు అవి జరుగుతాయి అన్నమాట. తర్వాత పిల్లలు ఎవరో పుట్టలేని వాళ్ళు గట్రా ఉంటే అండి ఈ అమ్మవారి గుళ్ళోనే ఉయ్యాలేసి పళ్ళు అవి ఉయ్యాలేసి ఊపుతూ పాటలు పాడతారండి. పాటలు పాడి పిల్లలు పుట్టలేని వాళ్ళకి తాంబూలం వాళ్ళకి ఇస్తారనమాట. వచ్చిన భక్తులందరికీ స్వీట్లు అవి కూడా ఇస్తారు. కానీ ఊళ్ళో ఏమి జరిగినా అందరూ ఒక మాట మీద ఉండి పుల్లా శ్రీరాములు గారి ఆధ్వర్యంలోనే చక్కగా ఎలా చేయాలన్నది ఒక కట్టడిగా ఏ ప్రోగ్రాం జరగనివ్వండి, పూజలు అవి ఏం జరగనివ్వండి అన్నీ కూడా చక్కగా అందరూ పాలు పంచుకుంటారనమాట. ఉంటానండి. బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.